నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఎవరు చేస్తారు? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ డెకరేషన్ అంతా చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుందండి, బర్త్డే ఫంక్షన్ వీడియో అని. అవునండి, ట్విన్స్ బర్త్డే ఫంక్షన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? డెకరేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా నేను స్టార్టింగ్లో అయితే వీడియో షూట్ చేయలేదు, అంటే నేను చాలా లేట్గా అయితే వెళ్ళామండి. ఇంకా లాస్ట్లో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అయ్యింది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే వీడియో షూట్ చేశానండి. నాకు ఎందుకు ఈ డెకరేషన్ అయితే భలే నచ్చేసింది. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా చూసారు కదా, బుజ్జి బుజ్జి కృష్ణులు, అలాగే రాధ. నెక్స్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా ఇలా బెలూన్స్ పైన కృష్ణుళ్ళు అయితే పెట్టారండి. అలాగే స్టేజ్ మీద చూసారు కదా, బుడ్డోళ్ళు నేమ్స్ వచ్చి, అలాగే చెరుకు వైపున ఇద్దరు పిక్స్ వచ్చేలా అయితే భలే పెట్టారండి. డెకరేషన్ అంతా కూడా బాగుంది కదా. అలా కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయిందండి మేము వెళ్ళే టైంకి, అంటే 12:30 అలా అయిపోయింది. లంచ్ టైం అయిపోయింది కదా, అప్పటికి అందరూ అక్షింతలు వేసేసి లంచ్కి అయితే వెళ్ళిపోయారండి. నేను రావటం కిందకి రాకుండా ఫస్ట్ ఫుడ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ చూసుకోమన్నారనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ 1 అవర్ ఉండి తర్వాత అక్షింతలు వేద్దాం కదా అనేసి కిందకైతే వచ్చామండి. అప్పటికే చాలా వరకు ఫంక్షన్ అంతా కూడా అయిపోయింది. ఇంక నేను కిందకు వచ్చిన తర్వాత నేను ఉన్న టైంలో షూట్ చేసిన వీడియో వరకునే పోస్ట్ చేశానండి. అప్పటికే మార్నింగ్ నుంచే పాపం పిల్లలిద్దరిని అలా కూర్చోబెట్టి అక్షింతలు వేయించడం, ఈ కేక్ కటింగ్ ఇవన్నీ కదండి. చిన్నోడికైతే చిరాకు వచ్చినట్టుంది, వాడైతే కొంచెం పేసి పెట్టాడు. కానీ వాడిని చూసి పెద్దోడు కూడా ఏడుస్తాడేమో అనుకున్నానండి నేనైతే. కానీ వాడు చాలా యాక్టివ్గా అయితే ఆడుకున్నాడు. నార్మల్గానే పిల్లలు ఒకళ్ళు ఏడిస్తే పక్కనుండే పిల్లలు కూడా ఏడుస్తారు కదా, కానీ వీడైతే అలా చేయలేదండి పెద్దోడు. వాడు ఆటలు వాడు వచ్చిన వాళ్ళని అందరినీ చూస్తూ చాలా యాక్టివ్గా అయితే ఉన్నాడు. చిన్నోడు కొంచెం తిక్కొచ్చేసింది జనాన్ని చూసి, కాసేపు పక్కకు తీసుకెళ్ళి ఆడిపించి అయితే తీసుకొచ్చారండి. అప్పుడు మళ్ళీ యాక్టివ్గా అయితే ఉన్నాడు. నేను స్టార్టింగ్ రావటమే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకోమన్నారు అనేసి అని చెప్పాను కదండి. అప్పటికైతే ఇంకా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయలేదు. నేనైతే మొత్తం వీడియో షూట్ చేశాను. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఎవరు చేస్తారు? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. బర్త్డే ఎవరి బర్త్డే చెప్పు. 9 హలి. నీకు ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నావు? నీ హెయిర్ స్టైల్ ఎవరు దువ్వారు? మమ్మీయా. మన ఫుడ్ చూద్దామా? ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి 2 సెక్షన్స్ కింద అయితే పెట్టారండి. అటు పక్క వచ్చేసి నాన్ వెజ్, ఇటు పక్క వెజ్. అలాగే ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్, అలాగే ఫ్రూట్స్నండి. ఇంకా అవైతే కట్ చేస్తున్నారు, ఇంకా సర్ది పెట్టలేదు. అలాగే ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అయితే చూసేద్దామండి. క్యారెట్ హల్వా, అలాగే బూర్లు, స్వీట్ కార్న్ రోల్స్, పులిహోర, వెజ్ బిర్యానీ. అంటే ఫస్ట్ వెజ్ చూపిస్తున్నానండి, కార్తీక మాసం కాబట్టి వెజ్ తినే వాళ్ళందరికీ ఒక పక్కన, నాన్ వెజ్ అంతా వేరే పక్కన పెట్టారు. కర్రీస్ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ, అలాగే పన్నీర్ కర్రీ. నెక్స్ట్ కార్తీక మాసంలో విధాయకంగా తినాలి అంటారు కదా, కంద బచ్చలినండి. అలాగే ఇది వచ్చేసి ఆలు ఫ్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ 65లా చేశారు. అలాగే గుత్తొంకాయ, ఇది వచ్చేసి పప్పు మామిడికాయనండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అంట, చాలా టేస్టీగా ఉందండి. మజ్జిగ పులుసు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబారు, అప్పడాలు, టమోటా రోటి పచ్చడి అండి. ఇది కూడా సూపర్ టేస్టీగా అయితే ఉంది. ఇక్కడ వరకు వెజ్ అంతా చూసారు కదా. ఇప్పుడైతే ఎన్వి ఐటమ్స్ ఏం పెట్టారో చూసేద్దామండి. వెజ్ అయితే నేను తిన్నాను కాబట్టి ప్రతిదీ చెప్పాను, నాన్ వెజ్ అయితే గుర్తున్న వరకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి సేమ్ అండి, బూర్లు, క్యారెట్ హల్వా, అలాగే స్వీట్ కార్న్ రోల్స్ ప్లేస్లో చికెన్ లాలీపాప్స్ అయితే పెట్టారు. అలాగే ఇది వచ్చేసి ఏదో ఫిష్ ఫ్రై ఏదో చెప్పారంటే ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ అంట, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారండి ఎన్వి ఐటమ్స్ కూడా తిన్నవాళ్ళు. మనం అయితే మిస్ అయ్యామండి, కార్తీక మాసం కదా, ఎన్వి తినకూడదు కదా. వెజ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇది వచ్చేసి రాగి సంగటి అంట. ఈ కర్రీ మీకు చెప్పక్కర్లేదేమో, రాగి సంకట్లోకి నాటుకోడి కూర భలే ఉంటుంది కదండి, ఆ కూరే. అలాగే ఇది వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై,
ఎగ్గు, ఎండి చేపలు అదే ఎండి మెత్తల్లో ఎండి రొయ్యలు ఏదో చెప్పాడండి. అలాగే ఇదొచ్చేసి బోటి ఏదో చెప్పారు. నెక్స్ట్ ఇది రసం అండి. ఇంకా లాస్ట్ చెప్పక్కర్లొద్దు కదా పెరుగు. ఇదండి మొత్తం వెజ్, నాన్ వెజ్ మెనూ అయితే చూసారు కదా. నెక్స్ట్ ఫుడ్ అంతా కూడా వీడియో అయితే ఎక్కడ నేను షూట్ చేయలేదండి. మేము జస్ట్ అలా కూర్చొని మా ఫ్రెండ్స్ నేను మాట్లాడుకునేటప్పుడు అలా వీడియో అయితే షూట్ చేశాను. ఇంక బుడ్డోళ్ళకి పైకి ఫుడ్ పెడదామని తీసుకొచ్చారు. వాళ్ళకి పెరుగన్నం పెడుతుంటే అస్సలు తినలేదండి వాళ్ళు. బిర్యానీ పెట్టామన్నారు. నాకైతే భలే నవ్వొచ్చింది. వాళ్ళకు కూడా టేస్టులు తెలిసిపోతున్నాయండి. ఇంకా ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, డిలీట్ చేసేసాను. దిష్టి తగులుద్ది కదా చిన్నపిల్లలు కదా అన్నట్టు. ఫస్ట్ అయితే సరదా కొలిది తీసాను కానీ డిలీట్ చేసేసానండి. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే వీడియో షూట్ చేశాను. ఈ బెలూన్స్ మీద కృష్ణులు అయితే భలే ఉన్నారండి. అవైతే ఎంట్రన్స్ నుంచి కూడా పెట్టారు. భలే ఉన్నాయి. నాకైతే భలే నచ్చి నేను 2 తీసుకున్నాను కూడానవి. సరదాగా రీల్స్ చేసుకోవడానికి ఉంటాయి కదా వాటితో అన్నట్టుగా. డెకరేషన్ చాలా బాగుంది కదండీ. మొత్తం అంతా కృష్ణుడికి ఇష్టమైన కలర్‌తో నెమిలికలు అలా భలే చేశారు. బర్త్డే ఫంక్షన్ వీడియో అయితే అంతేనండి. చెప్పాను కదా కేక్ కటింగ్ అంతా కూడా అయిన తర్వాత నేను వెళ్ళాను అనేసి. ఇంక నేను ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో వరకు అంతేనండి. ఇప్పుడు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వరకునే ఉన్నారు. అప్పుడైతే వాళ్ళు బాబు వాళ్ళతో ఆడుకుంటుంటే సరదాగా వీడియో అయితే షూట్ చేశాను. ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేశానండి. అలాగే వీళ్ళు కవలలని చెప్పాను కదా, వీళ్ళల్లో పెద్దోడెవరో చిన్నోడెవరో అసలు పోయినవే తెలియటం లేదు. కానీ వీళ్ళు సేమ్ డ్రెస్సులు వేసినప్పటికీ కూడా కలర్స్ అయితే వేరువేరుగా వేశారండి. అలా వేయటం వల్ల ఈ ఎల్లో కలర్ వేసుకున్నవాడు చిన్నోడు, ఇంకొక కలర్ వేసుకున్నవాడు పెద్దోడు అనేసి ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. నార్మల్గా ఇలాంటి బర్త్డే ఫంక్షన్స్ కవలకైనా కూడా సేమ్ కలర్లు తీస్తారు కదా, అలా అయితే అసలు పోల్చలేకపోదుమండి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ట్విన్స్ ఎక్కువ పుడుతున్నారండి. చాలా చోట్ల చూసాను. నేను వీళ్ళ బర్త్డే అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలను అయితే చూసానండి. ట్విన్సే వాళ్ళు కూడా. ట్రైన్లో ఒకే రోజు ఇద్దరు అమ్మాయిలు ఎక్కారు. చిన్న చిన్న పిల్లలండి, 2 ఇయర్స్ ఉంటాయేమో అంతే. వాళ్ళకి సేమ్ గౌన్లు వేసి భలే రెడీ చేశారండి. అదే ట్రైన్లో 5, 6 ఇయర్స్ ఉంటాయి కదండి, ఇద్దరు అబ్బాయిలు కూడా ఎక్కారు. వాళ్ళు కూడా ట్విన్సే భలే ఉన్నారండి. ఇప్పుడు కవలలు ఎక్కువ, కానీ వీళ్ళిద్దరూ కూడా పోల్చడానికి వీలుగా అయితే డ్రెస్సులు వేసిన వాళ్ళని తెలుస్తున్నారు. కానీ వీళ్ళల్లో పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఎవరు అనేసి వాళ్ళని అడుగుతుంటే మా అబ్బాయి అంటున్నాడు, మమ్మీ ఇద్దరు ఒకేసారి పుట్టినప్పుడు వాళ్ళలో మళ్ళీ చిన్న పెద్ద ఏంటి అనేసి. చిన్నప్పుడు సేమ్ డౌట్ నాకు వచ్చిందండి అమ్మని అడిగితే. ఫస్ట్ ఏ బేబీని అయితే తీస్తారో వాళ్ళే పెద్దంటండి. 1 మినిట్ గ్యాప్లో నార్మల్ డెలివరీ అయినా సిజరింగ్ అయినా సరే డాక్టర్ కూడా ఫస్ట్ ఒక బేబీని తీసిన తర్వాత వేరొక బేబీని తీస్తారు కదా, అలా ఫస్ట్ తీసిన బేబీ పెద్దంటండి. అలానైతే చెప్పారు. మా అబ్బాయికి అదే చెప్పాను. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.